మ్యాచ్ కోసం హనీమూన్ను కూడా వద్దన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఓ ప్లేయర్ అరంగేట్రం చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్లో జరిగిన ఈ మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్లో ఓ మరపురాని ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇందుకోసం తన హనీమూన్ను కూడా వదులుకొని ఐపీఎల్లో తొలిసారి ఆడేందుకు వచ్చాడు. శ్రీలంక ప్లేయర్ కమింద్ మెండిస్ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ వేలంలో కావ్య మారన్ ఈ ఆటగాడిని 75 లక్షలకు కొనుగోలు చేసింది. కావ్య పిలుపుతో ఈ శ్రీలంక ఆల్రౌండర్ కమింద్ మొండేస్ తమ హనీమూన్కు వాయిదా వేసుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. అంటే ఐపీఎల్ కోసం తన హనీమూన్ను త్యాగం చేసుకున్నాడన్నమాట. కమిందు మెండిస్ తన చిరకాల స్నేహితురాలు నిష్నిని మార్చి 2025లో వివాహం చేసుకున్నాడు. గత ఏప్రిల్లో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ జంట వివాహం చర్చనీయాంశంగా మారింది. శ్రీలంకలోని అందమైన ప్రదేశమైన హపుటాలేలో కమిందు నిష్ని హనీమూన్ ప్లాన్ చేశారు. అయితే ఐపీఎల్ సీజన్ కోసం కమిందే హైదరాబాద్ జట్టులో చేరాల్సి వచ్చింది. తన హనీమూన్ కంటే ఐపీఎల్కే తొలి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆటతో పాటు పెద్ద లీగ్ పట్ల తన అంకిత భావాన్ని చూపించాడని అంతా కామెంట్స్ చేస్తున్నారు. అయితే 2 చేతులతో బౌలింగ్ చేయడం ఈ ఆటగాడి స్పెషల్. ఎడమ చేతి వాటం ప్లేయర్ బ్యాటింగ్ చేయడంలోనూ పేరుగాంచాడు. కాగా ఏప్రిల్ 3న ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్లోకి తొలిసారి అడుగుపెట్టాడు. అయితే బౌలింగ్లో కేవలం ఒకే ఓవర్ వేసి 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ సమయంలో అంచనాలు అందుకోలేకపోయాడు. 20 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్సులు 1 4 ఉంది. చూడాలి మరి ఈ ఐపీఎల్ ముగిసేసరికి ఇంకెన్ని వింతలు విశేషాలు చూడాల్సి వస్తుందో.